సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో యూత్ డిక్లరేషన్పై నిరుద్యోగ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. యూత్ డిక్లరేషన్ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి మాట్లాడుతూ కష్టకాలంలో పార్టీని కాపాడిన ప్రతి ఒక్కరికి పేరుపేరిన కృతజ్ఞతలు తెలిపారు. యువతను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని, తెలంగాణలో విద్యా ఉపాధి రెండు మరచిపోయిందన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో యూత్ డిక్లరేషన్పై నిరుద్యోగ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. యూత్ డిక్లరేషన్ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి మాట్లాడుతూ కష్టకాలంలో పార్టీని కాపాడిన ప్రతి ఒక్కరికి పేరుపేరిన కృతజ్ఞతలు తెలిపారు. యువతను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని, తెలంగాణలో విద్య ఉపాధి రెండూ మర్చిపోయిందన్నారు. గుంపుల మేస్త్రి రేవంత్ వల్ల యువత భవిష్యత్ ఆగమవుతుంది. పక్కన రాష్ట్రాల్లో విద్యకు ఎక్కువ నిధులు కేటాయిస్తే తెలంగాణ రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ కుటుంబ పాలన నడుస్తుంది. భూముల కబ్జాలో రేవంత్ కుటుంబం మునిగిపోయిందని రాకేష్ రెడ్డి తెలిపారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలేజీలు మూతపడే పరిస్థితి వస్తుంది. ఇదంతా కూడా రేవంత్ పుణ్యమే కారణమన్నారు. కేసీఆర్ కష్టపడి తెలంగాణ అభివృద్ధి చేస్తే ప్రస్తుతం రేవంత్ రెడ్డి వలన తెలంగాణ రాష్ట్రం ఆగమైంది. గాంధీ కుటుంబం నుండి వచ్చి యూత్ డిక్లరేషన్ అని ప్రగల్భాలు పలికి ఇప్పుడు ముఖం చాటి వేశారని తెలిపారు. యువత ఆత్మస్థైర్యం దెబ్బతినేలా రేవంత్ మాట్లాడుతున్నారు. ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు అందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పిల్లుట్ల రఘు, బీఆర్ఎస్వి నాయకులు, పలువురు నిరుద్యోగులు పాల్గొన్నారు. పోరాడుతున్నారు. ముఖ్యంగా ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినా, మన మల్కాపూర్ నుంచి శ్రీనివాస్ అన్న సర్పంచ్గా గెలిచిండు. అక్కడ గ్రామ పంచాయతీ కార్యాలయం కట్టిండు. దాంతోపాటు దగ్గరగా 27 చోట్ల గ్రామ పంచాయతీ కార్యాలయాలు కట్టిండ్రు, ఓపెన్ అయినాయి. అదేవిధంగా సర్పంచ్ శ్రీనివాస్ కూడా ఓపెన్ చేయాల్సిన పరిస్థితి ఉంది. కానీ అక్కడ రాజకీయ పరిస్థితితోటి అతను సర్పంచ్గా ఉండి వాళ్ళ పాలకవర్గంతో పోయి ఓపెన్ చేస్తుంటే కూడా రకరకాల కేసులు పెట్టేసి వాళ్ళు ఎక్కడికెక్కడికో పరారైపోయి ఎక్కడెక్కడో తలదాచుకునే దౌర్భాగ్య పరిస్థితి నియోజకవర్గం దాపరిస్తూ ఉంది. మీరు అన్నట్టు నాకే కాదు, ఎవరికి ఇస్తే వాళ్ళకి నియోజకవర్గం కంటూ ఎవడో ఒకడు ఉండాలి ముందు నడిపించేటోడు. నాకు ఇస్తే నేను చెప్తా ఉన్నా, గల్లా ఎగరేసి నడిపిస్తా, ఎంత పెట్టే నడిపిస్తా, ఏం చేసే నడిపిస్తా ఇస్తున్నా. ఇదే శ్రీనాథ్ చెప్పిన అన్న, ప్రైవేట్ ఇండస్ట్రీస్ ఎన్ని డెవలప్ అయినాయో ఒక్కసారి మీరు గమనించండి. మన ప్రతి ఊళ్ళ నుంచి, ప్రతి గ్రామం నుంచి, ప్రతి ఇంటి నుంచి ఎవరో ఒకరు హైదరాబాద్లో ఏదో ఒక ఉద్యోగం చేస్తాను ప్రైవేట్ రంగంలో కూడా. అవునా కాదా? ఇవన్నీ ప్రైవేట్లో రూపకల్పన చేయడం వల్ల ఎన్నో రకాల ఉద్యోగాలు హైదరాబాద్ ఏర్పాటు చేయడానికి ఈ ఘనత కేవలం కేటీఆర్ గారికి దక్కుతుందని చెప్తా ఉన్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే రాబోయే రోజుల్లో తప్పనిసరిగా మన రాకేష్ రెడ్డి అన్న ఈ ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ నుంచి గతంలో పోటీ చేసి స్వల్ప మెజారిటీతో కోల్పోవడం జరిగింది. ఈసారి తప్పనిసరిగా రాకేష్ అన్నకి అవకాశం ఉన్నది. అందరం భారీ మెజారిటీతోటి 100% రాకేష్ అన్నని మనం గెలిపించుకోవాలని కోరుకుంటూ, ముఖ్యంగా హుజూర్ నగర్లో దగ్గరగా 13 సిమెంట్ ఫ్యాక్టరీలు రన్నింగ్లో ఉన్నాయి. ఆ 13 సిమెంట్ ఫ్యాక్టరీలో ఎప్పుడో నాయకులు వస్తా ఉన్నాడు. ఈ సిమెంట్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు కల్పించాలి. రాకేష్ రెడ్డి గారి దీని మీద మనకి బ్రహ్మాండంగా మంచి వక్త ఆయన, మనకు అన్ని విషయాలు చెబుతాడని, దాన్ని మనం ఫాలో అయిదామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్. అదేవిధంగా మరి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి, అంటే నేను చదువుకున్నటువంటి యూనివర్సిటీ నుంచి మరో మిత్రుడు కూడా ఇచ్చేయడం జరిగింది. మరి నిరుద్యోగ యూత్ జేఏసీ తరఫున మరి అజ్మీరా బాలకోటి గారిని క్లుప్తంగా ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. యూత్ డిక్లరేషన్ మీద గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కండక్ట్ చేసేటువంటి మన ఏనుగుల రాకేష్ రెడ్డి అన్న గారిని ఆహ్వానించి ఇక్కడ భారీ ఎత్తున యువతతోటి ప్రోగ్రాం చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వము యువత విషయంలో ఎంతో నెగ్లెక్ట్ చేసి ప్రభుత్వ ఉద్యోగాలు వేయకుండా ఈరోజు కేవలం 7,430 ఉద్యోగాలు ఇచ్చడం జరిగింది. వాళ్ళు ఇచ్చిందంటే కేవలం 1 సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఆ రోజు ఎలక్షన్ ముందు బీంకాలు మాట్లాడి గెలిచిన తర్వాత ఇప్పుడు వరకు వేసే ఉద్యోగాలు ఏంటంటే కేవలం 7,000 మాత్రమే. గత ప్రభుత్వంలో దగ్గరగా 1,60,000 ఉద్యోగాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసి అందరికీ ఉద్యోగాల నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది.
మిగిలిన కొన్ని పత్రాలు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చేసి మేము ఇచ్చిన నోటిఫికేషన్ అని చెప్పుకునే దౌర్భాగ్య పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని చెప్పి తెలియజేస్తాను. కాబట్టి యువకులు నిరుద్యోగులు తప్పనిసరిగా మేల్కోవాలి. రాబోయే రోజుల్లో తప్పనిసరిగా కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని తెలియజేస్తా ఉన్నాను. గత వదిలేస్తే రాబోయేది మొత్తం మన జనరేషన్ జెన్జీ జనరేషన్ నడుస్తుంది. యువత మొత్తం ఆలోచన చేస్తారు. ఈ ప్రభుత్వాన్ని ఉంచాలా దించాలన్నది యువత చేతుల్లో ఉంది. కాబట్టి యువతను నెగ్లెక్ట్ చేయొద్దు. యువతకి 100% ఉద్యోగ కల్పన ఏర్పాటు చేయాలి. వాళ్ళు ఇచ్చిన ఏదైతే డిక్లరేషన్ ఉందో ఆ డిక్లరేషన్ ప్రకారం తప్పనిసరిగా ఉద్యోగ నియామకాలు చేపట్టాలని మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు హైదరాబాద్ వేదికగా సరూర్ నగర్ స్టేడియంలో ప్రియాంక గాంధీ గారి చేత యూత్ డిక్లరేషన్ ని అనౌన్స్ చేయడం జరిగింది. ఆ రోజు ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండరు, మెగా డిఎస్సి, ఎస్సీ ఎస్టీ బీసీల బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ, ఈ రకంగా అనేక హామీలను యూత్ డిక్లరేషన్ లో పొందుపరిచి ప్రకటిస్తే కోటి ఆశలతోని కోటి మంది తెలంగాణ యువకులు ఓటు వేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే ఈ 2.5 ఏళ్లలో యూత్ డిక్లరేషన్ కాస్త యూజ్లెస్ డిక్లరేషన్ గా మారిపోయింది. ఉత్తుత్తి డిక్లరేషన్ గా మారిపోయింది. జాబ్ క్యాలెండర్ కాకెత్తుకపోయింది. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. అది ఏ ఏడాదో ఇప్పటికి చెప్తలేరు. మెగా డిఎస్సి అన్నారు. మెగాస్టార్ సినిమాలు వస్తున్నాయని మెగా డిఎస్సి మాత్రం రావడం లేదు. రాజీవ్ యువ వికాసం అన్నారు. అది వికసించక ముందుకే వాడిపోయింది. ప్రైవేట్ కంపెనీల్లో స్థానికులకు 75% రిజర్వేషన్ అన్నారు. దాని జాడలేదు. నిరుద్యోగ భృతి అన్నారు. నీరు వచ్చింది. ఎస్సీ ఎస్టీ బీసీ బ్యాక్లాగ్ పోస్ట్ భర్తీ